ఎప్పుడైనా సరే మన మైండ్ కానీ, మన మనసు కానీ ఇవన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉండాలి. మనం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా మనం దాన్ని డ్రైవ్ చేయాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనం డైవర్ట్ అయిపోయామో, అప్పుడు నిజంగా మన లక్ష్యానికి దూరంగా వెళ్ళిపోతాం అనమాట. అవి పక్కన పెట్టి మనిషి జీవితం చాలా చిన్నది, చాలా అరుదైంది, చాలా అద్భుతమైంది. దానిలో పొద్దాకా ఇతరుల కోసం బతికేస్తూ ఉంటాం. అంతేకాదు ఇతరులు ఏమన్నారు, ఏమనుకుంటున్నారు, మనల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు, మన సొంత వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తున్నారు, బయట వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తున్నారు, ఇవన్నీ మనసులో పెట్టుకుని అసలు ఎందుకున్నాం, మనం ఏంటి, మన హ్యాపీనెస్ ఎక్కడుంది, మన పీస్ ఎక్కడుంది మనం మర్చిపోతాం అనమాట. సో కాబట్టి మనం మనల్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, మనల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు, మన గురించి వాళ్ళు ఎలా భ్రమపడుతున్నారు, అవన్నీ ఎక్కువగా మనసుకు తీసుకుని బాధపడిపోయి మన రోజులన్నీ కోల్పోకూడదనమాట. ఎందుకంటే మన జీవితం చాలా ప్రెషియస్. దానిలో మన జీవితం ఈ వేల లక్షల కోట్ల మందిలో మన జీవితం మనకి యూనిక్ అనమాట. రేపు మన జీవితం అయిపోయిన తర్వాత, పూర్తయిపోయిన తర్వాత ఈ రోజుని భర్తీ చేయడానికి, ఈ రోజుని కాంపన్సేట్ చేయడానికి మనల్ని అన్నవాళ్ళు, లేదా మనల్ని విమర్శించిన వాళ్ళు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనల్ని వెనక నుంచి గోతులు తీస్తుంటారో వీళ్ళెవ్వరూ కూడా తిరిగి మన కోసం రారు. మన రోజుని మనకు తిరిగివ్వరు. మన జీవితాన్ని మనకు తిరిగివ్వరు. మనం పడిన బాధని, ఆ సఫరింగ్‌ని, ఆ పెయిన్‌ని మనకి వాళ్ళు తిరిగి రిస్టోర్ చేయలేరు.